నాకంతా అర్థమవుతుందిరా. మీరిది ఎటువైపుకు తీసుకువెళ్తున్నారో నాకు తెలిసిపోయింది. ఎవరు చెప్పారా? ఎవరికి భయం? అయితే చెప్పండి, ఈ కేసులో మీరు ఓడిపోతే ఏం చేస్తారు? ఆ నల్లకొట్టి విప్పేసి ఇంట్లోనే కూర్చుండిపోతారా? హర్ష, ఏంట్రా మాటలు? ఏమండి, మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఆయన్ని ఇంట్లో కూర్చోపెట్టాలని నీ ఉద్దేశం హర్ష బాబు? ముందు ఆయన ఉద్దేశం ఏంటో చెప్పమనండి. ఓకే, ఈ కేసులో కనుక నేను ఓడిపోతే ఈ కోటు విప్పి ఈ ఇంట్లో కూర్చోటానికి నేను సిద్ధం. ఏమండి, వాడేదో పొరపాటును మాట్లాడాడు. మధ్యలో నువ్వు మాట్లాడకు. ఈ కేసులో ఎవరు ఓడిపోయినా కోటు విప్పి ఇంట్లో కూర్చోవాలి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకోవట్లేదు మామయ్య. మీలాంటి వాళ్ళు వాదించడం మానేయకూడదు. మీరు ఇంట్లో ఉంటే ఎంతో మందికి నష్టం. చూసావా ప్రసాద్, ఇండైరెక్ట్ గా ఈ కేసులో తనే గెలుస్తానని చెప్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఓడిపోతావని చెప్తుంది? నేను అలా అనలేదు అత్తయ్య. నువ్వు అలా అనకపోయినా నీ మాటకు అర్థం అదేనమ్మా. అయితే ఇప్పుడేమంటారు? ఇది పొందేమని మీరు అనుకుంటే ఓడిపోయిన వాళ్ళు కోటు విప్పడం ఒక్కటే సరిపోదు. అయితే ఇంకేం చేయాలి? ప్రసాద్ ఓడిపోతే కోటు విప్పేస్తాడు, కానీ దివ్య ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అనుకున్నాను ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మీ చిరకాల కోరికలా ఉంది. లైఫ్ టైం విష్లా ఉన్నట్టుంది. అనవసరమైన వాదనలు గొడవలు వద్దు హర్షబాబు. ఆయన ఓడిపోతే కోటు విప్పేస్తాడు, మీరు ఓడిపోతే ఈ ఇల్లు వదిలేయాలి. దీనికి ఓకేనా కాదా? నేను ఈ ఒక్క కేసే వాదిస్తానత్తయ్య. గెలిచినా ఓడినా ఇదే ఆఖరిది. దీనికెందుకు పందెం ఇదంతా? భువన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేను ఒప్పుకుంటున్నాను. హర్ష, ఏమండి? నో మోర్ డిస్కషన్స్. డీల్ ఓకే.
చూసావా ప్రసాద్, నీ కొడుకు ఎంతకు తెగించాడో. నీ చేత కోటు విప్పించి నిన్నొక మూలను కూర్చోపెట్టి ఎందుకు పనికి రాకుండా చేసి చరిత్రహీనులుగా మార్చాలనుకున్నాడు. కేసు ఓడిపోతే తల్లిని పెళ్ళాన్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతానని కూడా అన్నాడు కదా. జరిగిందంతా నేను విన్నాను డాడ్. మమ్మీ కూడా చెప్పింది. కోర్టులో వదిన నిన్ను ఎదిరించి వాదించిందంట కదా. అదేరా మీ అన్నయ్య ధైర్యం. తన భార్య లా చదివిందని పొగరు. ఆ దివ్య అండ చూసుకొని మీ పెద్దమ్మతో కలిసి మీ డాడీ పైనే దండయాత్ర చేస్తున్నాడు. అవును డాడ్, ఇన్నాళ్ళు మీకు ఇంటా బయట ఎదురు లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపించట్లేదు. అంటే ఏమిట్రా, నేను ఈ కేసు ఓడిపోతానని నువ్వు కూడా డిసైడ్ అవుతున్నావా? దీపు ఉద్దేశం అది కాదు ప్రసాద్. ఇన్నాళ్ళు నువ్వంటే జడ్జిలకొక గౌరవం, సాటి లాయర్లకొక భయం, క్లయింట్స్కొక నమ్మకం ఉండేది. రేపు ఈ కేసు అటు ఇటు అయ్యిందనుకో, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. అవును డాడ్, ఇన్నాళ్ళు ఒక చేత్తో పేరు పలుకుబడి ఇంకో చేత్తో డబ్బు ఆస్తి సంపాదించేవాళ్లు. పొరపాటున రేపు కేసు ఓడిపోతే మాత్రం మీకు డబ్బు పరువు రెండూ పోతాయి. అంతదాకా నేనెందుకు రాణిస్తాను? నేనేమిటో చూపిస్తాను. అదే మేము చెప్తున్నాం ప్రసాద్. ఓ బండమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు గెలవకూడదు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నువ్వు ఈ కేసు గెలవాలి. గెలుస్తాను. నేను అన్ని కేసులు న్యాయం కోసం వాదించలేదు. కొన్ని డబ్బు కోసం, కొన్ని అవసరం కోసం, కొన్ని రికమెండేషన్స్ కోసం వాదించాను. కానీ ఈ కేసు నా ఈగో కోసం వాదిస్తాను. నేనంటే ఏమిటో ప్రూవ్ చేయటం కోసం వాదిస్తాను. ఎస్ డాడ్, మీరేంటో అన్నయ్యకు వదినకు తెలియాలి. మళ్ళీ మీ ముందు తలెత్తుకునే ధైర్యం వాళ్ళకు ఉండకూడదు. జీవితాంతం తల దించుకునే ఉండాలి. అంతేకాదు ప్రసాద్, అక్క నీకు ఏ మాత్రము సరిసమానమే కాదు. తన వల్ల నీకు అవమానమే తప్ప ఏ రోజు గౌరవం లేదు. నువ్వంటే హర్షకు అసలు విలువే లేదు. ఇక ఆ దివ్య సంగతి చెప్పనవసరం లేదు. ఆడపిల్ల రూపంలో పుట్టిన జిత్తుల మారిన అక్కది. తండ్రి లాంటి మామగారిని ఎదిరించి బాధించిన శత్రువు. అలాంటి వాళ్ళు మన కళ్ళెదురుగా మన ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు వాళ్లే మనకొక ఛాన్స్ ఇచ్చారు. కేసు ఓడిపోతే ఇల్లు వదిలి వెళ్లిపోతామన్నారు. ఈ అవకాశాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి. సద్వినియోగం చేసుకొని కేసు గెలవాలి. వాళ్ళని ఇంటి నుంచి పంపించేయాలి. అవును డాడ్, మీరు ఇంటా బయట తలెత్తుకోవడం ఎంతో అవసరం. అంటే ఈ కేసు గెలవటం మీకు చాలా ముఖ్యం. ఓకే, మీరు చెబుతున్నారని కాదు. ఇది నా ఇమేజ్, ఈగో, కెరీర్కి సంబంధించిన విషయం. నేను గెలవాలి, గెలుస్తాను. నా ముందు ఆ దివ్య చిత్తు కాగితంతో సమానం. డాడీ తప్పకుండా పిలుస్తారంటావా మామ్? మీ డాడీ ముందు ఆ దివ్య జూనియరే కానీ మరీ దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఉదయ్ చేతులు డాడీ ఓడిపోతారా? లేదు, మీ డాడీయే గెలవాలి. మీ డాడీ ప్రెస్టేజ్ కోసం కాదు. ఆ దివ్యను, హర్షను, మీ పెద్దమ్మను ఇంటి నుంచి పంపించడం కోసమైనా మీ డాడీ ఈ కేసు గెలవాలి. నువ్వు ఒక పని చేయి దీపు. ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ బండమ్మాయిని బెదిరిస్తావో, భయపెడతావో, మంచి మాటలు చెప్తావో, లేక డబ్బులు ఆశ చూపిస్తావో, ఏదొకటి చెయ్యి. ఈ కేసులో తనుండకూడదు. తనంతట తానే నాకు భర్తొద్దు, భరణం కావాలి, విడాకులు కావాలి అని అడగాలి. కేసు వాపస్ తీసుకోవాలి. అలా నువ్వు చెయ్యగలవా? డాడీ ఏం ఫీల్ అవ్వరు కదా? అన్నీ మీ డాడీతో చెప్పే చేస్తున్నావా? మీ అన్నయ్య వదిన పెద్దమ్మల్ని ఇంటి నుంచి తరిమేయాలంటే ఇదే మనకి మంచి అవకాశం. అవసరమైతే ఆ బండదాన్ని చంపేస్తానని చెప్పు.
మనం ఈ కేసు గెలవాలి. ఈ మాత్రం హింటిస్తే చాలు మామ్, చెలరేగిపోతాను. జాగ్రత్త. ఈ కేసు గెలవడం డాడీకి ముఖ్యం, మనకి అవసరం. మీ అన్నయ్య వదిన పెద్దమ్మలకి ప్రమాదం, అది గుర్తుపెట్టుకో. అయినా ఏంటండి మీరు చేసిన పని? పోయి పోయి మావయ్య గారితో ఛాలెంజ్ చేసేస్తారా? ముందు మొదలు పెట్టింది ఆయన, నన్నెలా తగ్గమంటారు? మీరైనా చెప్పండి అత్తయ్య, ఈయన అలా ఛాలెంజ్ చేయొచ్చా? రేపు ఆయన ఓడిపోతే ఆ అవమానం మనకే కదా. ఆయన ఓడిపోవడం నాకు ఇష్టం లేదమ్మా, కానీ న్యాయం గెలవటం కూడా ముఖ్యమే. అలా చెప్పమ్మా. అన్యాయం వైపు వాదించే వాళ్ళు ఎవ్వరూ గెలవకూడదు. పోనీ నేను ఓడిపోతే? మీరు ఓడిపోవడమా? ఓడిపోకూడదు. నేను ఓడిపోనివ్వను. గెలిచినా ఓడినా మనకే కదండి అవమానం. నేను గెలిస్తే అందరి ముందు మావయ్య తలదించుకోవాల్సి వస్తుంది. ఒక జూనియర్ లాయర్ చేతిలో ఓడిపోయారని ఆయనకి అవమానంగా ఉంటుంది. అలాగే నేను ఓడిపోతే ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు గారు ఓడిపోయారు అని మళ్ళీ ఆయనకే అవమానం. నువ్వు గెలిస్తే న్యాయం గెలిచినట్టు, ఆయన గెలిస్తే అన్యాయం గెలిచినట్టు. రెండిట్లో ఏది కరెక్ట్ అంటావు? నేను గెలిస్తే మావయ్య గారు కోర్టు విప్పేసి ఖాళీగా ఉండాల్సి వస్తుంది, అది కరెక్టా? అలాగే నేను ఓడిపోతే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ ఇంటిని దేవాలయంగా భావించే మీరు మాతో వచ్చేయాల్సి వస్తుంది, కరెక్ట్ అంటారా? మనం అందరం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఓడిపోతే అది జరగదత్తయ్య. చెప్పండి అత్తయ్య, అది కరెక్ట్ అంటారా? అందుకే మీరు గెలవాలి అంటున్నాను. గెలుపు ఓటములను పక్కన పెట్టండి. ఇల్లు వదిలి వెళ్ళిపోతాము అని ఎందుకన్నారు? మనం విడిపోతాం కదండి. మీరు ఓడిపోతేనే కదండి మనం విడిపోయేది. మీపై నాకు నమ్మకం ఉందండి. ఇంత అతి నమ్మకం మంచిది కాదండి. చూడమ్మా, న్యాయం ఎప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు కూడా. ఒక భార్యగా ఆయన గెలవాలనే కోరుకుంటాను, కానీ ఒక ఆడదానిగా సాటి ఆడదానికి న్యాయం జరగాలనే కోరుకుంటాను. డబ్బు, చదువు, అందం, లౌక్యం నాకు మీ మావయ్య గారికి ఎంత దూరాన్ని పెంచాయో నాకు తెలుసమ్మా. ఇదే అన్యాయం ఇంకో ఆడదానికి జరగకూడదమ్మా. ఏ కారణం చేత కూడా భార్యాభర్తల మధ్య దూరం పెరగకూడదు, వాళ్ళు విడిపోకూడదు. అందుకే ఆ రోజు ఆ అమ్మాయిని విడాకులు తీసుకోవద్దు అని చెప్పాను. ఈరోజు ఎలాగైనా నిన్ను ఈ కేసును గెలవమని చెప్తున్నాను. అవునండి, మీరు ఈ కేసు ఓడిపోతే మహా అయితే మనం ఈ ఇంటిని కోల్పోతాం. కానీ ఆ అమ్మాయి తన భర్తను కోల్పోతుంది, తన బిడ్డకు తండ్రిని కోల్పోతుంది, జీవితం మీద ఆశను, నమ్మకాన్ని కోల్పోతుంది. ఆ అమ్మాయికి మీరు ధైర్యాన్ని ఇవ్వాలండి, నమ్మకాన్ని ఇవ్వాలి. అందుకే మిమ్మల్ని గెలవమంటున్నాను, అంతే తప్ప మా నాన్న మీద పంతంతోనూ మా పిన్ని మీద కోపంతోనూ నేను అనలేదు. అర్థమైందండి, కానీ అత్తయ్య మావయ్యల గురించి కూడా కాస్త ఆలోచించండి. నేను గెలిస్తే మావయ్యకి అవమానం, ఓడితే అత్తయ్య ఇంటికి దూరం అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఎంతో కొంత చెడు జరగక తప్పదు అంటారమ్మా. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను. వస్తే మాత్రం భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ అమ్మాయి మీకు ఏమవుతుందని అత్తయ్య? తన కోసం మీరింతలా? ఆ అమ్మాయికి ఒక అమ్మ ఉంటే నాలా ఆలోచించదమ్మా. ఆ అమ్మాయికి అక్కో చెల్లో ఉంటే నీలా పోరాడదా? తను మనకు బంధువే అవ్వాలా, లేదా తను మనకు రుణపడి ఉండాలా? మన కంట్లోంచి వచ్చేవే కన్నీళ్లు కాదు కదమ్మా. ఏ కన్ను చెమర్చినా మన కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. చూడండి, మీరు ఈ కేసు గెలుస్తున్నారంతే, గెలిచి తీరాలి. లేదంటే మనందరం ఈ ఇంటిని వదిలి వెళ్ళడం కాదు, నేనే మీ ఇద్దరిని ఇంకా మంగని కూడా వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను.
ఏమండి అంతే, ఇది మీకు నా ఛాలెంజ్. నేను కావాలి అనుకుంటే మీరు ఈ కేసు గెలవండి. అయ్యో అది కాదండి. నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి. రాత్రికి రావచ్చు. ఏమండి ఏమండి నేను చెప్పేది. అయ్యో ఏంటత్తయ్య ఆయన అలా అనేసి వెళ్ళిపోయారు? వాడు చాలా మొండివాడమ్మా. పట్టుదలొస్తే ఎంతకైనా వెళ్తాడు. నన్నే వదిలి వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకో. నా గురించి మీ మావయ్య గారి గురించి అస్సలు ఆలోచించొద్దు. ఆ అమ్మాయి గురించి ఆలోచించమ్మా. నువ్వు ఈ కేసు గెలవాలి అంతే. అంతా దేవుడి దయ అత్తయ్య. సరే అత్తయ్య, మంగెక్కడా? భోంచేసిందా? నేను పెట్టానమ్మా, సీతాల దగ్గరున్నట్టుంది. సరే నేను ఒకసారి మంగ దగ్గరికి వెళ్ళొస్తాను అత్తయ్య. సరే. తిను, ఇదిగో. నువ్వు చిప్స్ తినలేదనుకో నేను తినను. నీపై అలుగుతానంతే. తింటావా లేదా? తిను తిను. మంగా ఎవరితో మాట్లాడుతున్నావే? నా తమ్ముడితో మమ్మీ. తమ్ముడా? ఎక్కడా? ఇదిగో వీడే. బొమ్మ? బొమ్మ కాదు, నా తమ్ముడు. పేరు హనీ. ఆ, ఆ, అవునా? హనీ, మమ్మీకి హాయ్ చెప్పు. హాయ్. హాయ్ హనీ. హనీ, మమ్మీ నీకు హాయ్ చెప్తుంది. నువ్వు కూడా చెప్పు హాయ్. మమ్మీ, హనీ అచ్చం హర్ష డాడీలానే ఉన్నాడు కదా. ఏంటి మంగా నువ్వు నీ ఆటలు? మరి నువ్వు నాకు తమ్ముడిని ఎప్పుడు ఇస్తావు? మంగా అలా అడగకూడదు, సరేనా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎవరండి మీరు? నా పేరు సరస్వతి అమ్మా. ఈ కాలనీకి కొత్తగా వచ్చాను. అవునా? రేపు మా మనవరాలి బారసాలమ్మా. ఇది ప్రముఖ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లని తెలుసుకుని పిలవడానికి వచ్చాను. మీరు? నా పేరు దివ్య అండి, రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని. అవునా? ఈ పాప? నా పాపేనండి, పేరు మంగ. లక్షణంగా ఉందమ్మా, అచ్చం మీలాగే ఉంది. పదండి, మా అత్తయ్య గారు లోపల ఉన్నారు. మంగ నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. రండి రండి. అత్తయ్య. ఏంటి? ఈవిడ సరస్వతి గారట, మన కాలనీకి కొత్తగా వచ్చారు. మా చిన్నత్తయ్య గారు. నమస్కారం అండి. నమస్తే. ఏ పని మీద వచ్చారు? రేపు మా మనవరాలి బారసాలుంది, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. అక్క, ఏంటమ్మా? అక్కడ క్లీన్ చేసింది చాలు, లోపలికి వెళ్ళి క్లీన్ చేయి. ఇది కాస్త క్లీన్ చేస్తే అయిపోతుందమ్మా. ఇది క్లీన్ చేసి వెళ్తాను. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. లోపలికి వెళ్ళు. సరేనమ్మా. ఎవరండి ఆవిడ? మా పని మనిషి. మరి అక్క అని పిలిచారు? వయసులో పెద్దది కదా అని గౌరవంతో పిలిచాను. కానీ ఈ పని మనుషులున్నారే, మనమిచ్చే విలువ గౌరవాన్ని నిలబెట్టుకోరు. ఆగండి అత్తయ్య.
ఆవిడ పని మనిషి కాదండి, మా అత్తయ్య. అత్తయ్య? అవును, రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద భార్య. మరి ఈవిడ? చిన్న భార్య. అమ్మ దివ్య, వద్దమ్మా. ఎందుకు అత్తయ్య ఇంకా దాచిపెడతారు? ఇంకా ఎన్నాళ్ళు దాచిపెడతారు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి 2 భార్యలా? అవును. మరి పెద్దావిడిని పని మనిషి అంటున్నారు? పని మంతుల్ని పని మనుషులుగానే కదా ట్రీట్ చేస్తారు. చిన్న ఆవిడ వచ్చాక పెద్ద ఆవిడ పని మనిషి అయిపోవడం ఈ మధ్య అలవాటైపోయింది కదండి.